ఉమ్మడి జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన తోతాపురి పంటకు ర్యాంపుల్లో 3 ఫ్యాక్టరీల్లో 5 మాత్రమే చెల్లిస్తుండటం వారిని మరింత కుంగదీస్తోంది. జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోలు ర్యాంపులు కుమ్మక్కై రైతును నిండా ముంచేశారు. ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచే రైతుకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు వైఎస్ఆర్సీపీ సంఘీభావం తెలిపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో మామిడి రైతులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తాము పండించిన మామిడి పంటకు మంచి లాభాలు వచ్చాయని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. మామిడికి కనీస గిట్టుబాటు ధర, 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 మామిడికి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన తోతాపురి పంటకు ర్యాంపుల్లో 3 ఫ్యాక్టరీల్లో 5 మాత్రమే చెల్లిస్తుండటం వారిని మరింత కుంగదీస్తోంది. జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోలు ర్యాంపులు కుమ్మక్కై రైతును నిండా ముంచేశారు. ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచే రైతుకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు వైఎస్ఆర్సీపీ సంఘీభావం తెలిపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో మామిడి రైతులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తాము పండించిన మామిడి పంటకు మంచి లాభాలు వచ్చాయని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. గంగాధర నెల్లూరు జిల్లాలో మామిడి రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయమూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయమూర్తి, రైట్ కవిత, ఇప్పుడు చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గంలో జైన్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో మామిడి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన జైన్ ఫ్యాక్టరీ ఎదుట నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఈరోజు మామిడి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆయన క్షేత్రస్థాయిలో పోరాటానికి సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం జైన్ ఫ్యాక్టరీ ఎదుట తిరుపతి చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, మామిడి రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే ఈరోజు మామిడి రైతుకు అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా చూడాలి సార్? చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో మామిడిని పండించేటువంటి రైతులు దాదాపు 55,000 మంది ఉన్నారు. 2.5 లక్షల ఎకరాలలో తోతాపురి పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారు. 40,000 హెక్టార్ల కంటే మించి దాదాపు 6 నుంచి 7 లక్షల టన్నుల దిగుమతి ప్రతి సంవత్సరము వచ్చేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలో 20 రూపాయలకు కొన్నటువంటి సందర్భం ప్రతి సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్యూస్ ఫ్యాక్టరీతో సహా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టరీలు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి రైతులకు లాభం వచ్చేటట్టుగా వాళ్ళందరూ కూడా ఆ ధరను ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం లక్షలాది మంది రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మా గోడు వినండి, మా పరిస్థితి ఇది, మేము రైతుగా మామిడిని పండించలేకపోతున్నామని లక్షలాది టన్నులు మామిడి అంతా కూడా రోడ్ల మీద పారవేసినటువంటి పరిస్థితి ఫ్యాక్టరీలు కొనక. గత సంవత్సరం కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అది దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి ప్రభుత్వం
ఈ సంవత్సరం మరింత బాధ్యతారాహిత్యంగా ఈ సంవత్సరం డీజిల్ ధరలు పెరిగినాయి, అన్ని రకాలుగా ఎరువుల ధరలు పెరిగినాయి. రైతు తాను పండించినటువంటి పంట దిగుబడికి వచ్చే లోపలే చాలా ఖరీదుగా మారింది. ఈ రోజున రైతు ఇక్కడికి జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గరికి తోలటానికి వస్తే 3 రూపాయలకు కొంటాం, 2 రూపాయలకు కొంటాం. అంటే 2 రూపాయలకు కొనటం అంటే రైతు ఇక ఆ మామిడి చెట్లకు ఊరేసుకోవటం తప్ప మరొకటి కాదు. ఈ రోజున 40,000 పైగా హెక్టార్లలో పండించినటువంటి పంటంతా కూడా నడి రోడ్లల్లో చెట్ల కింద కుళ్ళిపోయి లోపలికి పోకుండా, ఫ్యాక్టరీలు లోపలికి అనుమతి ఇవ్వకుండా పోలీసు పహారా చేసి రైతుల పక్షాన నిలబడ్డటువంటి మాకు అండగా ఉండాల్సినటువంటి, రైతులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఫ్యాక్టరీ యజమానులకు కొమ్ము కాసే విధంగా పోలీసులను చంద్రబాబు నాయుడు గారు ఉసికొల్పుతున్నారంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఈ రోజున 6-7 లక్షల టన్నుల దిగుబడి ఎంతైతే ఉందో తోతాపురి, అందులో ఇప్పటికే 2 లక్షల టన్నులకు పైగా చెట్ల నుంచి రాలి పడిపోయింది. దానికి ఎవరు ధర చెల్లిస్తారు? ఆ కుళ్ళిపోయిన మామిడికి ఎవరు ధర చెల్లిస్తారు? వీటికన్నింటికీ ధర చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. కేవలం ఫ్యాక్టరీలకు పంపించినటువంటి దానికి రైతులు డిమాండ్ చేసే 15 రూపాయలు మాత్రమే ఇవ్వటం కాదు, పంట చెట్ల కింద పడి రాలిపోయినటువంటి దాదాపు 25-30% పైగా రాలిపోయినటువంటి మామిడికి కూడా డబ్బులు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. నిన్న మొన్న కలెక్టర్లు చెప్తున్నారు, చిత్తూరు తిరుపతి కలెక్టర్లు, రైతులు మీరు ఇప్పుడే కోయొద్దండి, సకాలంలో కొయ్యండి అంటే రైతులు అంత అమాయకులండి. ఎప్పుడు కొయ్యాలనో వాళ్లకు తెలియదా? రైతు తన పంట పూర్తిగా ఫలానికి పక్వానికి వచ్చినప్పుడు వాళ్ళు కోస్తారు. వారం రోజులుగా ఇక్కడ క్యూ లైన్లలో ఉన్నటువంటి పంట అంతా కూడా ఇక్కడ వీళ్ళు లోపలికి తీసుకుపోకపోవటం మూలంగా ఇక్కడే అవి మాడి మసైపోతే లోపలికి వెళ్ళిన తర్వాత టన్నుకు 1/2 టన్ను మాత్రమే పనికొస్తుంది, ఈ 1/2 టన్ను పనికిరాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.